The Indrani Mukherjee story, Buried Truth, currently streaming on Netflix with 4 episodes. ఇది 2012లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని డాక్యుమెంటరీ రూపంలో తీశారు. ఇంకా ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ లోకి వెళ్తే అసలు ఈ ఇంద్రాణి ముఖర్జీ ఎవరు, తన కూతురైన షీనా బోరాని ఎందుకు మర్డర్ చేసింది, ఎప్పుడు చేసింది, ఎలా దొరికిపోయింది అనేది ఈ డాక్యుమెంటరీలో చూపించారు. బేసిక్ గా షీనా బోరా మర్డర్ 2012లోనే జరిగింది, బట్ ఆ కేసు మాత్రం 2015లో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇంద్రాణి ముఖర్జీ ఫార్మర్ మీడియా ఎగ్జిక్యూటివ్ గా CEO ఆఫ్ INX మీడియాగా అందరికి పరిచయం. ఈమెకి ముగ్గురు హస్బెండ్స్ ఉన్నారు. ఒకరు సిద్ధార్థ్ దాస్, ఇంకొకరు పీటర్ ముఖర్జీ అండ్ సంజీవ్ ఖన్నా. 2015లో తన కూతురైన షీనా బోరాని చంపినందుకు పోలీసులు క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తో ఇండియా మొత్తం ఇంద్రాణి ముఖర్జీ పేరు మారుమోగింది. ఇప్పటి వరకు షీనా బోరా అంటే తన సిస్టర్ అనే అందరికీ తెలుసు. ఒక్కసారిగా తన కూతురని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఈ డాక్యుమెంటరీ కోసం చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తుంది. ఎపిసోడ్ 1 చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. షీనా బోరా డెడ్ బాడీ ఎలా దొరికింది, ఇంద్రాణిని ఎలా అరెస్ట్ చేశారనేది చూపించారు. అలానే పీటర్ కి ఇంద్రానికి పుట్టిన విధి ముఖర్జీ షీనా అండ్ ఇంద్రాణితో తన బాండింగ్ ఎలా ఉండేది అనేది తన ఎక్స్ప్లెనేషన్ లోనే చూపించారు. సిరీస్ మధ్యలో ఒరిజినల్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశారు. ఈ సిరీస్ లో మనకు బయట తెలియని చాలా నిజాలు అండ్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ కూడా చాలా రివీల్ చేశారు. సిరీస్ మొత్తం ఇంద్రాణి తన ముగ్గురు హస్బెండ్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ ట్రీని, ఆ డ్రామాని నేరేటివ్ స్టైల్లో బాగానే చూపించారు. ఈ డాక్యుమెంటరీలో మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ఫ్యామిలీస్ ఒక రిలేషన్స్ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. ఇంకా 2nd to 4th ఎపిసోడ్స్ అంతా ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు మీద తను ఎలా రెస్పాండ్ అయ్యింది, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఎర్లీ లైఫ్ ఎలా ఉండేది, తన పిల్లల గురించి, షీనా ఎవరి కూతురు అనేది డీటెయిల్ గా చూపించారు. నా వరకు ఈ సిరీస్ లో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ సిరీస్ లో చూపించిందే నిజమని మనం ఎక్కడా నమ్మలేం. ఎందుకంటే చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ తో 4 ఎపిసోడ్స్ రన్ అవుతూ ఉంటాయి. లాస్ట్ కి అసలు నిజం మాత్రం రివీల్ చేయకుండా వదిలేశారు. మెయిన్ గా బెయిల్ మీద ఉన్నప్పుడు ప్రైమ్ అక్కసడి ఇంద్రాణిని సిరీస్ లోకి తీసుకొని రావడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సిరీస్ చూస్తున్నంత సేపు నాకైతే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వకుండా వదిలేశారనిపించింది. ఎందుకంటే ఏ క్రిమినల్ అయినా ఇలాంటి సిరీస్ లో వచ్చేటప్పుడు నేను మర్డర్ చేశానని ఎవరు ఒప్పుకోరు. దానికి ఈ సిరీస్ తీయడం ఎందుకు, ఎవరిని సేవ్ చేయాలని చూస్తున్నారు అనే డౌట్స్ కూడా వచ్చాయి. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉండడం వల్ల ఫైనల్ జడ్జిమెంట్ రాకుండానే నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ ని ఎలా క్రియేట్ చేసింది అని కూడా అనిపించింది. నాకైతే నెరేటివ్ లో చాలా లూప్ హోల్స్ కనిపించాయి. లాస్ట్ కి ఇంద్రాణి తన కూతురు ఎక్కడో బ్రతికే ఉంటుందని చెప్తుంది. అసలు ఒక మదర్ తన కూతురు వేరబౌట్స్ కోసం తెలియకుండా పట్టించుకోకుండా ఎలా ఉంటుంది, ఇది ఎవరు నమ్ముతారు? ఈ కేసు ఎప్పటి నుంచి నడుస్తున్నా కూడా ఇంకా పోలీసులు కన్క్లూజివ్ ఎవిడెన్స్ చూపించలేకపోవడం ఒక మిస్టరీ అనే చెప్పాలి. అండ్ ఈ సిరీస్ ని అకసట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించి ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా రియల్ ఇంటెన్షన్ ఆఫ్ ద మేకర్స్ ఏంటో తెలిసేది. ఫైనల్ గా నాకైతే ఈ డాక్యుమెంటరీ చాలా ఇన్కంప్లీట్ గా అనిపించింది. అసలు మోటివ్ ఆఫ్ ద మర్డర్ ని చూపించలేకపోవడం పెద్ద మైనస్ నా వరకు. స్టిల్ ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇంకా ఈ డాక్యుమెంటరీ మీద మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.